మీరు ఎగ్జామ్ ఎలా రాసా తెలియదు కానీ నేను మాత్రం ఈసారి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయితే మీ నాన్న ఫీల్ అవుతాడు కదరా. అసలే పాస్ అవుతామని బండి కూడా కొన్నాడు నీకు. ఇంటికి వెళ్ళగానే పాస్ అయినని చెప్పేస్తా. మా నాన్న బైక్ ఇస్తాడు, బైక్ వేసుకుని బయలుదేరి వచ్చేస్తా ఫెయిల్ అయిపోయి చెప్పి. దుర్బాబు గారు దుబాయ్ వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు రా. దుబాయ్కి ట్రైన్ లేవు కదరా, ఫ్లైట్లే కదా ఉన్నాయి. ఆ ఫ్లైట్ ట్రైన్ మీద పడింది, చచ్చిపోయాడు. ఇన్ని రోజులు మీకు దాచిన ఒక నిజాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఏం చెప్తావు? ఆ దొరబాబుని నేనే సన్ని. ఏం మాట్లాడుతున్నావురా? కాఫీ పెట్టమంటారా పో. ఆగా కాఫీ ఎలా పెట్టాలో తెలుసా? కాఫీ ఇప్పుడు వేసి వెయ్యినట్టుండాలి, పంచదార వేసి వెయ్యినట్టుండాలి, పాలు పోసి పొయ్యినట్టుండాలి. మీ స్కిట్ కూడా అంతే కదా, ఉంది కానీ లేదు. అందరి ముందు పరిగిపోయిందిగా. తెల్లారన్నాక కంట్రోల్లో ఉంచాలి. అది అందరికి ఉత్తినే వచ్చేసి కాదు, అదొక ఆర్ట్. సరేనయ్యా, పోలీసులకి చెప్పారా? మన సుబ్బారావు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వాడిని చంపి లవర్ తో జంప్ అంట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ పేరేంటి సార్? నా పేరు బబ్రే. అంటే ఏంటో? భగ్న ప్రేమికుడు. మీ లవర్ మీ దగ్గరికి వచ్చేస్తది. రానివ్వడు వాడు. ఆ నికృష్టుని, ఆ దరిద్రుని, నీచుడిని, చెండాలుని మామూలుగా నరకను. మరీ అంతలా తిట్టకండి సార్, జడ్జిలు బాధపడతారు కదా అతన్ని తిడితే. మాకేం లేదమ్మా, వాడిని ముక్కలుగా ఫస్ట్ ముక్క మాకే పంపు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? మీ ముగ్గురు మంచి స్నేహితులు. నాకు ఏదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా, మంచి సొల్యూషన్ చెప్తారు సార్. నాకేదైనా కష్టం వచ్చింది అనుకో వీళ్ళిద్దరికి చెప్పుకుంటా. వీడు సొల్యూషన్ చెప్తాడు, వాడు సొల్యూ చెప్తాడు. ఏంటి అబ్బాయిలు ఇంత బాగున్నారు? రితిక్ రోషన్ అంటే బయటే ఉన్నాడు. నీ కళ్ళు దొబ్బాయా ఏంటి? వాడిని చూస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. నాకెందుకో స్కిట్ అయ్యేలోపు నువ్వే కొరికేస్తా అనిపిస్తుంది. నా కళ్ళతో ఒక్కసారి చూడు. నువ్వు కళ్ళతో చూడట్లా, కకృతితో చూస్తున్నావు. నా కడుపు నిండిపోయింది. మన నిండిపోతే వెళ్ళి పడుకో. అన్నం తినక స్వీట్ తినాలి కదా. మరి పోయి తిను నా దగ్గరికి. నేను నిన్ను తింటా. నేను స్వీట్ కాదే, నువ్వే స్వీట్. నాకు షుగర్ ఉంది, స్వీట్ లేదంటే నా మాట ఏమేంటి? స్కిట్ అయిపోయాక ఒకరికొకరు తిందురు కానీ ముందు బయటికి వెళ్ళండి. అయినా ఎందుకు స్లో మోషన్ వచ్చినావు? నైట్ నుంచి మోషన్స్ పిలవద్దు అందరికి, పిలవద్దు అందరికి. ఇదే కదా మీ ఎక్కడ లేకపోయింది. అవును, వానికి దండేసారు మన చిన్న బావిడి. బావ వచ్చిండు, బావ వచ్చిండు. ఒకటి కేసింది, నేను ఎప్పుడు వాడా. అవు భయ్యా, ఇంతకి మన పిల్లం ఎట్లుంటది? మన పిల్లమేంద్రా, మన పిల్లమేంది? ఇంకా నీకు పెళ్లి కాలే, తాళి కట్టిన తర్వాత నీ పిల్లం అవుతుంది. అది సరే కానీ మన పిల్లం ఏంది? ఏంటి మమ్మీ ఎవడు? అబ్బా శివాజీ గారు ఇక్కడే ఉన్నారా? భాస్కర్ నేను వెళ్ళిపోతా. ఏమైందిరా వర్ష? కోట్ సినిమాలో ఆ అమ్మాయి ఇక్కడ వరకు వేసుకుంటేనే తిట్టారు, నేను ఇక్కడ వరకు వేసుకున్నాను, నన్ను కొడతారేమో. సంపేస్తాడు. కోర్టు సినిమా ఫస్ట్ నాది, అందులో సేనాపతి క్యారెక్టర్. సేనాపతి కాదు సార్, మంగపతి. తెల్లారితో షూటింగ్ కుదరదు సార్ అన్న. శివన్ అడిగా చేస్తావా? చేస్తాను. బ్రేక్. థ్యాంక్ యూ అన్నయ్య. వద్దు బాబాయ్. అయ్యో కార్ కింద ఏదో పడింది. ఆగు. ఎక్కడికి పోతావు కుక్క? కొవ్వెంట్ అంటుంది. మొన్ననే 6 గుడ్లు పెట్టి 8 పిల్లలు ఇచ్చింది. 6 గుడ్లు పెట్టి 8 పిల్లల? మిగతా 2 అక్కడ నుంచి వచ్చేసి దత్త తీసుకుంది. నీకెందుకు? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.